Hello everyone, welcome to online maths classes. In this video, we are going to do some problems in arithmetics. So already in previous videos, we did some problems. So let us continue. So ఇది కావాలి అంటే ఇంతకుముందు కూడా చూడండి. సెకండ్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము. ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ అంటే దీనికి కావాల్సిన డెఫినేషన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా దాంట్లో కవర్ అయినాయి. ఆ రెండు వీడియోలు చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. లెట్ us స్టార్ట్. సో ఇన్ దిస్ ఫస్ట్ 35 స్క్వేర్ ప్లస్ 38 స్క్వేర్ డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 5. 35 స్క్వేర్ ఇలాంటి స్క్వేర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే 35 into 35. సో దీన్ని సింపుల్ వేలో హౌ కెన్ యూ డూ ఇన్ సింపుల్ వే? జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ 5 ఇన్ యూనిట్స్ ప్లేస్లో 5 ఉన్నప్పుడు అండ్ దిస్ 10 షుడ్ బి ఈక్వల్. ఇలాంటి మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇవి ఈక్వల్గా ఉండి ఇక్కడ 5 ఉన్నప్పుడు 5 ఆర్ సమ్ ఆఫ్ దీస్ 2 ఈజ్ 10. ఈ రెండింటిని యాడ్ చేస్తే 10 వచ్చి ఇక్కడ ఈక్వల్గా ఉన్న ఏ మల్టిప్లికేషన్ అయినా ఎలా చేస్తారంటే మల్టిప్లై దీస్ 2, 5 5s are 25, రైట్ యాజ్ ఇట్ ఈస్. యాడ్ 1 to ఎనీ వన్ ఆఫ్ దిస్ నెంబర్. ఈ రెండు ఈక్వల్ ఉంటే ఒక్కదానికి 1 యాడ్ చేయండి, 4 అంటే దాని నెక్స్ట్ నెంబర్ 3 + 1 4, 4 3s are 12, డైరెక్ట్ ఆన్సర్. ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2, 5 5s are 25. సపోజ్ ఇక్కడ 6 ఇక్కడ 4 ఉన్నా, 6 + 4 10, 6 4s are 24 అన్నాయి. సో ఈ రెండు ఈక్వల్గా ఉండాలి, ఒక్కదాన్ని ఒకటి పెంచుకోవాలి, 3 + 1 4, 4 3s are 12, డైరెక్ట్ ఆన్సర్. సో 35 స్క్వేర్ ఈజ్ 1225. 38 స్క్వేర్ని ఎలా రాయాలంటే 40 - 2 హోల్ స్క్వేర్. ఇట్ ఈస్ a - b హోల్ స్క్వేర్. a స్క్వేర్ 40 స్క్వేర్ 1600 minus 2ab, 2 into 40 into 2, 2 into 40 into 2 plus b square, 2 square into 4. So here 1600 minus 42s are 80, 80 2s are 160 plus 4. So 1600 plus 4, 1604 minus 160. So 4 minus 0 4 is 4, 4 1 plus 140, 1444 divided by question mark equal to 5. సో ప్రీవియస్ వీడియోస్లలో చేసినాం. బై క్వశ్చన్ మార్క్ ఇటు వస్తే ఇంటూ అవుతుంది, ఇంటూ 5 ఇటు వస్తే బై అవుతుంది, ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఆర్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు దిస్. సో బై యాడింగ్ దీస్ 2, 4 + 5 9, 4 + 2 6, 4 + 2 6, 1 + 1 2 by 5 క్వశ్చన్ మార్క్ ఈక్వల్. సో దీన్ని క్యాన్సిల్ చేసుడు కంటే ఈజీ వే ఏంటంటే న్యూమరేటర్ను డినామినేటర్ను 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకంటే నెంబర్ 5తో డివైడ్ చేస్తే పాయింట్స్లలోనే వస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఈజీ చేయాలంటే ఏంటంటే దీన్ని 10కి ఈక్వల్గా చేసుకోవచ్చు. 5 2s are 10. సో పైన కూడా ఇంటూ 2 చేస్తున్నాం. 2 9s are 18, 13, 13 5 by 5 2s are 10. 0 క్యాన్సిల్, పుట్ పాయింట్ బిఫోర్ 1 digit. ఒక 0 క్యాన్సిల్ అయితే డినామినేటర్లో ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టేసుకుంటాం. సో ఏమవుతుంది 533.8. ఇలా దీన్ని డబల్ చేయడం ఈజీ. 2669ని 5తో డివైడ్ చేసిన దానికంటే 2తో మల్టిప్లై చేయడం ఈజీ కాబట్టి ఇలా చేశాను నేను. దీన్ని డబల్ చేయడం ఈజీ. చేసిన తర్వాత ఏంటి, డైరెక్ట్ 0 క్యాన్సిల్ అయితే ముందు ఒక పాయింట్. లేదు మాకు 5తో డివైడ్ చేయడం ఈజీ అంటే యూ కెన్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 533.8. 533.8, దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 165 divided by 75 into 12. It is in the brackets. Next, divided by 36 equal to question mark square. So బోర్డ్ మాస్ ప్రకారం ఏంటి? బోర్డ్ మాస్ మనకు తెలిసిందే. బోర్డ్ మాస్ ఏంటిది? బ్రాకెట్ ఆఫ్ ఫస్ట్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఇది మనకు తెలిసిందే. సో బై యూజింగ్ దట్ ఫార్ములా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సింప్లిఫై ఇన్ దిస్ బ్రాకెట్స్. సో బ్రాకెట్ లోపల ఉన్నది ఫస్ట్ సింప్లిఫై చేయాలి. వాట్ ఈస్ దట్? 165 హోల్ స్క్వేర్ divided by 75 into 12. Again we have
two operations. So in these two operations, first of all, what you have to do? Division after then multiplication. First division cheyali, tarvata multiplication. Idantha ayipoyin tarvata divided by 36. So first we have 165 whole square. 165 whole square means 165 into 165. Then after we have divided by 75. Then into. First you have to do division, then multiplication. So divided by what? 75. Then into 12. It is not 75 into 12. It is 165 whole square divided by 75 into 12 అన్నాడు. అంటే ఇది డివైడెడ్ బై 75 చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ఇంటూ 12 చేయాలి. వచ్చిన రిజల్ట్ అంటే దిస్ హోల్ ఇంటూ 12. అంటే ఈ మొత్తానికి ఇంటూ 12 అంటే ఇట్ విల్ బీ ఇన్ ద న్యూమరేటర్. దెన్ డివైడెడ్ బై 36. ఈ మొత్తాన్ని డివైడ్ చేయాలి. సో బై 36 అంటే బై 36 వస్తుంది. ఫ్రాక్షన్ బై అనదర్ ఫ్రాక్షన్ ఇట్ విల్ బికమ్ 1/36 అన్నట్టు. అంటే ఈ విధంగా వస్తుంది. ఏ బై బి బై సి వస్తుంది. ఇది ఒక ఫ్రాక్షన్. అగైన్ వీ హ్యావ్ బై సి. సో ఇట్ ఈస్ సి బై 1. సో వన్ ఫ్రాక్షన్ బై అనదర్ ఫ్రాక్షన్. దిస్ ఫ్రాక్షన్ విల్ బికమ్ ఇంటూ 1/c. into 1/c వస్తుంది. Like that into 1/36, or we can write simply by 36. Okay. So then 12 ones are 12, 12 threes are 36, 15 5s are 75, 15 ones are 15, one remainder, 15 ones are 15, 5 ones are 5, 5 threes are 15, one remainder, 5 threes are 15, 3 ones are 3 ones are 3 ones are. What we have? 11 into 11. 11 into 11. That is 11 square. That equal to 11 square. It should be equal to question mark square. Question mark square. By comparing these two, 11 equal to question mark, or question mark equal to 11. What is the question mark? 11. Okay. Or by taking square root on both sides, 11 equal to question mark. However, okay. So this is the process. ఈ క్యాన్సిలేషన్ ఈజీగా రావాలంటే ఏం చేసాం మనం? ఫస్ట్ వీడియోలో డివిజిబిలిటీ టెస్ట్ గురించి మనం నేర్చుకున్నాము. అది ఒకసారి చూసి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనకి థాట్ వస్తుంది ఏది దేంతో క్యాన్సిల్ అవుతుంది అనేది. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ 32 whole to the power of 20 divided by 32 whole to the power of 5 equal to question mark. You have to find the question mark. So these are the options. What is given? 32 whole to the power of 20 divided by 32 whole to the power of 5. This is the division. Whole power 20, whole power 5. We know that this is the base and this is the exponent. Base and exponent. If the bases are equal, power should be subtracted. The formula is a to the power of m by a to the power of n equal to a to the power of m minus n. This is the formula. In the division, if bases are equal, power should be subtracted. In the multiplication, అది నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ రాసుకుందాం. So here 32 whole to the power of 20 minus 5 by using that formula. So 32 whole to the power of 15. So this is the answer. So మనకి ఫార్ములా రాకపోతే ఏమవుతుంది? 32ను 20 టైమ్స్ 32ను 5 టైమ్స్ వేసి క్యాన్సిల్ చేసేది చాలా 2-3 minutes పడుతుంది. సో ఇది సింపుల్గా ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ 31 whole to the power of 31 into 31 whole to the power of minus 27. It is in the form of a to the power of m into a to the power of n. That equal to a to the power of m plus n. In the multiplication, if bases are equal, power should be added. In the same way, it will become 31 whole to the power of 31 plus minus 27.
So that equals 31 whole to the power of plus into minus minus 31 minus 27. 31 minus 27. It will become 31 whole to the power of 31 minus 27. 4. ఇక్కడ లేదు కదా ఆప్షన్స్లలో. ఒకవేళ ఇక్కడ నన్ ఆఫ్ దీస్ రాగానే వెంటనే నన్ ఆఫ్ దీస్ పెట్టకూడదు. సపోజ్ ఈ నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చింది అనుకోండి. సపోజ్ మనకు చూడగానే అబ్బాయి ఇది లేదు ఎక్కడ లేదు అన్నది పెట్టేస్తాం. సో అది కాదు, ఇది అయ్యే అవకాశాలు ఉన్నాయేమో మనం టెస్ట్ చేసుకోవాలి. అంతేగాని వెంటనే టెంప్ట్ కావద్దు, అది పెట్టకూడదు. 31 whole to the power of 4 we can write as that one. You can write 31 square whole to the power of again 2. 31 whole to the power of 4 you can write as 31 whole to the power of 2 whole to the power of again 2. Power of power should be multiplied. That formula is a to the power of m whole to the power of n equal to a to the power of m into n. m into n, 2 2s are 4. ఇలా ఉన్నది ఇలా రాస్తాం. అంటే ఇది ఏమవుతుంది, 2 into 2 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఇది అవుతుంది 31 whole square. 31 into 31 సింపుల్గా మల్టిప్లై చేయండి, లేదా ఇంతకుముందులాగా 30 + 1 whole square ఫార్ములా వేసుకొని చేసినా అయిపోతుంది. 1 into 31 31, 3 1s are 3, 3 3s are 9, 961. This is 31 whole square is 961. Again we have whole square, 961 whole square. Yes, అలా ఎప్పుడు కానీ మనం దాన్ని కంప్లీట్గా అన్ని ఆప్షన్స్ చూడాలి. ఆప్షన్స్ ఏం లేకపోతే మనం ఇక్కడే ఆపేస్తాం. బట్ వీ హ్యావ్ ఆప్షన్స్లలో వెతుక్కోవాలి మనం. ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్.